పంచాయతనంలో ఆదిత్యం అమృతం చేరుకుంటున్నారు. వాటిల్లో చాలా అరుదుగా చాలా అద్భుతమైనటువంటి వీటిలో పాటు చావాకి సంబంధించినటువంటి 10 ముఖాల రుద్రాక్షమాల, 11 ముఖాల రుద్రాక్షమాల, 8 ముఖాల రుద్రాక్షమాల, 7 ముఖాల రుద్రాక్షమాల, 6 ముఖాల రుద్రాక్షమాల, భూమికి సంబంధించిన రుద్రాక్షమాల, చంద్రతత్వానికి సంబంధించిన రుద్రాక్షమాల, ఇవి చాలా అరుదుగా లభించేవి. ఇవి మన దగ్గర విరిగానే లభిస్తాయి. వీటితో పాటుగా మన దగ్గర సిద్ధమాల కూడా లభిస్తాయి. చాలా అద్భుతమైనటువంటి సిద్ధమాల 1 నుంచి 14 ఇప్పుడు మీరు చూసేటువంటివి ఇవి చాలా గ్రామం బండకి నదులు లభించేటువంటి నేపాల్ బండకి నదులు లభించేటువంటి విశేషమైనటువంటి సాలగ్రామం. వీటిలో 55,500 సాలగ్రామాలు ఉంటాయి. వాటిలో ఇది జనార్దన సాలగ్రామం, ఇది లక్ష్మీ సుదర్శన సాలగ్రామం, నారసింహ సాలగ్రామం, కూర్మ సాలగ్రామం, శివలింగ సాలగ్రామం, లక్ష్మీ సుదర్శనం, ఇవన్నీ లక్ష్మీ సుదర్శనం. ఇది భగవంతుడు సృష్టితో జరిగేటువంటి కానీ తయారు చేసిన కాదు కాబట్టి చాలా రేర్గా దొరికేటువంటి సాలగ్రామాలు. వీటిని అనుష్ఠాన పనులు మాత్రమే ఉపయోగించారు. మనందరం ఇంట్లో నిత్యం చేసుకునే పూజ చేసుకునే సాలగ్రామాలు చాలా రేర్ కలెక్షన్. దానికి చూపించడం కోసమే మీకు బయట పెడతాను. తాగడానికి కూడా రిస్ట్రిక్షన్స్ సాలగ్రామాలు కామన్ గా ఇంట్లో వాడుకోకూడదు. కామన్ గా ఇంట్లో పూజ చేసుకోవడానికి. ఓకే, దానికంటూ కొన్ని క్వాలిటీస్ నియమనిష్టలు ఉంటాయి, దాన్ని ధరించాలి. సో మీరు దాన్ని అలాంటి వ్యక్తులు చూసే వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి ఇవి అమ్మటం. ఇప్పుడు మా వ్యూవర్స్ వచ్చి అది అడిగినా కానీ మీరు కంపల్సరీగా ఇది మీరు చూసేటువంటి ఇందాక మీరు చూసినటువంటి ఈ గణపతి స్వామి వీటిని పంచాయతం అంటారు కదా. దాంట్లో ఇలా విష్ణు పంచాయతంలో విష్ణువు మధ్యలో ఉంటాడు. దాని తర్వాత అంబికము, దాని తర్వాత గణనాథము, ఆ తర్వాత శివము, ఆ తర్వాత ఆదిత్యము, ఇలా పంచాయతం అంటారు. వీటిలో మధ్యలో విష్ణువు ఉంటే విష్ణు పంచాయతం అంటారు. ఇదే విష్ణువుగా తీసివేసి పక్కన పెట్టి శివలింగాన్ని కనుక మధ్యలో ఉంటే శివ పంచాయతం. ఇలా పంచాయతీరానికి సంబంధించిన సెట్లు మన దగ్గర బాగా మంచి క్వాలిటీ లభిస్తాయి. ఇవి దీనికి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఎవరైనా తీసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. విద్యానుష్ఠానానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. దీనివల్ల మనలో ఉన్నటువంటి కుండలి జాగృతం అయ్యి మంచి విశేషమైనటువంటి విశ్వశక్తి మనకు లభిస్తుంది. మన వంశాన్ని మన తరతరాలు బాగా ఉండడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. రిజల్ట్స్ కూడా దానికి తగ్గట్టుగా దీని శివ పంచాయతం. అసలు నేను ఫస్ట్ ఈ షాప్ చూసి మన ఆంధ్రప్రదేశ్లో పెద్దగా కానీ లొకేషన్లో ఇంత పెద్ద షాప్ చూడటం నాకు ఫస్ట్ టైము. ఏ వారణాసియో కాశీలోనో చూసినట్టుగా ఉంది. ఏంటి సార్ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి రుద్రాక్షల మీద ఇంత పెద్ద షోరూమ్ పెట్టడానికి అలా మెయిన్ మీ మోటివ్ ఏంటి? వాస్తవంగా ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ కన్నా కూడా విశేషం ఏంటంటే భారతదేశంలో చాలా గొప్పగా ఉన్నటువంటి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అన్ని రకాల వస్తువులు 8-9 దేశాలతో ప్రమేకమైనటువంటి ఖండం భరతఖండం. ఈ భరతఖండంలో లభించేటువంటి సనాతన ధర్మానికి సంబంధించిన వస్తువులు మొత్తం ఒకే చాట సమాహారం చేయాలనే ఉద్దేశంతో నేను ప్రపంచం మొత్తం తిరిగాను. మన దేశంలోనే 1000 ఎగ్జిబిషన్స్ ఈ రుద్రాక్షల మీద, ఈ సనాతన ధర్మానికి సంబంధించిన వస్తువుల మీద ఎగ్జిబిషన్స్ చేశాను. వాటన్నిటిని ఒకే చోట ఉంచి మన ఆంధ్రాలో పుట్టినందువల్ల మన ఆంధ్రాలో మంచి గొప్ప షోరూమ్ని మన ఆంధ్ర ప్రజలకి అందుబాటులో ఉంచాలనే సంకల్పంతో ఈ షోరూమ్ని ఏర్పాటు చేసింది. దీంట్లో విశిష్టమైనది ఏంటంటే ప్రపంచంలో దొరికేటువంటి అన్ని రకాలైనటువంటి సనాతన ధర్మానికి సంబంధించిన వస్తువులు, అంటే మన దేశం నుంచి పోయినో లేదా అక్కడ భగవంతుడు సృష్టించినటువంటి విశేషమైనటువంటి ఆధ్యాత్మిక సంపదని ఒకే చోట సమాహారం చేసి ప్రతి ఒక్కరికి చూపించి దాన్ని వాళ్ళు చూస్ చేసుకున్న తర్వాత దాని యొక్క ఫలితాన్ని పొందడానికి కావాల్సిన విశేషాలను కూడా మనమే ఇక్కడ చెప్పి అందించడం. సార్ చాలా మందికి డౌట్, అంటే మంగళగిరిలో పెట్టారు, మరి ఇది ఒరిజినల్లా కాదా, ఇది మరి దీనికి సంబంధించిన ఫేక్ ప్రోడక్ట్స్ కూడా ఆన్లైన్లో చాలా దొరుకుతున్నాయి. 100 రూపీస్ నుంచి 10,000, 20,000, 30,000 దాకా కూడా ఉన్నాయి. ఈ రేంజెస్ని ఎలా డివైడ్ చేస్తారు సార్? అంటే ఎలా ఫేక్, ఏది నిజం, ఎన్ని టైప్స్ ఆఫ్ రుద్రాక్షలు ఉన్నాయి, ఏది రియల్గా ఒక మనిషి ధరిస్తే ఆ వైబ్రేషన్స్ కానీ దానికి ఎలా పాజిటివ్నెస్ కానీ వచ్చిందని అంటారు? దీంట్లో విషయం ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా
ఒక విశిష్ట అనుభవం ఉంటుంది. చదువుకునే విద్యార్థికి చదువులో ఎవరో ఏ విధమైనటువంటి అనుభవం ఉంటుందో ఈ రుద్రాక్షలో మనకి 33 సంవత్సరాల అనుభవం. 1993లో నా మొట్టమొదటి రుద్రాక్ష ఎంపోరియం లైసెన్స్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన భారతదేశంలో ఎక్కడైనా సరే ఎగ్జిబిషన్స్ చేయడం జరిగింది. ఆ ఎగ్జిబిషన్స్ లో మనకున్న అపారమైన అనుభవం రుద్రాక్షలను పరిశీలించే విధానంలో మంచి రుద్రాక్షలు, మామూలు రుద్రాక్షలు, వేరియేషన్స్ చూపించాము. తరుపతి ఇంకోసారి మీకు వీడియోలో వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ మీకు కలపగలను. రుద్రాక్షలు గుర్తించడం ఎలా అనేది అనుభవపూర్వకంగానే వస్తుంది. ఫేక్స్ ఇవాళ 90% దొరుకుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా రుద్రాక్షలు తీసుకోవడానికి పరిశీలించుకోవాల్సి ఉంటుంది. దానికోసమే ఈ షోరూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు విశేషాలని వివరాలను తెలియజెప్పి ఒరిజినల్ కి డూప్లికేట్ వేరియేషన్స్ చూపించి మీకు మంచి రుద్రాక్షలు అందించాలని సంకల్పంతో మన ఈ రుద్రాక్షశాల ప్రారంభించారు. సో ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, మనకి ఒరిజినల్ రుద్రాక్షలు రావాలంటే విజిట్ టు ద స్టోర్. 30 years ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ మీరు కస్టమర్ మీద పెట్టి, ఆ ట్రస్ట్ ని మీ మీద పెట్టి బ్లైండ్ గా రమ్మంటారు. ఇది రెండో మాటలేదు. ఎందుకంటే మనకున్న అనుభవంతో పాటు మనకున్న వ్యూవర్స్ కానీ మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ కానీ వీళ్ళు కూడా వాళ్ళ యొక్క అనుభవాన్ని త్వరలో మీకు నేను ఏర్పాటు చేస్తాను. వాళ్ళకు కూడా మీకు కలిపి వాళ్ళ యొక్క అనుభవాన్ని కూడా మీకు చిత్రీకరించి మీకు చూపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. ఎందుకంటే మంచి ఉద్దేశంతో, మంచి సదుద్దేశంతో మన ధర్మాన్ని ఆచరించి, మన సనాతన ధర్మాన్ని సంబంధించిన వస్తువులు ధరించిన తర్వాత ఎంతో శక్తివంతం ఉంటాం. దాన్ని ధరించిన తర్వాత మన యొక్క గొప్పతనం, మన యొక్క విశేషత, మనలో దాగి ఉన్నటువంటి విశిష్టతని వీటి ద్వారా మనం సమాజానికి తెలుసుకోవడానికి మంచిగా దోహదపడేటువంటి వస్తువులు కాబట్టి ప్రతి ఒక్కరిని జాగ్రత్త చేసి మంచి వస్తువులు అందించాలని దృఢ సంకల్పంతో దీన్ని ఏర్పడింది. సో నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్డ్ గా దీని గురించి తప్పకుండా చర్చిద్దాం. రెండోది డైరెక్ట్ గా స్టోర్ విజిట్, మనకి ఆన్లైన్ లో కూడా బుకింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మా భక్తి టీవీ ఛానల్ కి, ఇతర యూట్యూబ్ ఛానల్స్ కి మన తరఫు నుంచి రిఫరెన్స్ ఇస్తే ఎంతవరకు డిస్కౌంట్ ఇస్తారు? 100% వాస్తవంగా మంచి వస్తువులు మాత్రం జెన్యూన్ గా ప్రొడక్ట్స్ మాత్రమే ఇవ్వాలని నేను నిర్ణయించుకొని చాలా రీజనబుల్ ప్రైసెస్ తో ఈ షోరూమ్ ప్రారంభించడం జరిగింది. కానీ మీరు ఒక మంచి భావంతో ఒక ప్రశ్న అడిగారు కాబట్టి, సంధించారు కాబట్టి నాకు అవకాశం ఒక 10% డిస్కౌంట్ నేను కాకపోతే మీ యొక్క భక్తి ఛానల్ యొక్క వీడియో లైక్ చేసి షేర్ చేస్తేనే కానీ మీరు ఇవ్వనంటారు. చూపిస్తే వాళ్ళకి 10% డిస్కౌంట్ ఖచ్చితంగా. తప్పకుండా జరుగుతుంది. థ్యాంక్ యూ.